నమస్తే, మనతో మాట్లాడడానికి పాషం యాదగిరి ఉన్నారు. ఒకసారి ఏమంటారన్నా, అసలు ఈ గద్దర్ అవార్డ్స్ పైన మీ అభిప్రాయం ఏమంటారు? గద్దర్ అవార్డులు చూస్తుంటే అన్ని రంగాలతో పాటు సినిమా రంగంలో కూడా ఆంధ్ర పెత్తనమే సాగుతున్నది. రేవంత్ రెడ్డి ఆంధ్ర పెత్తనం తొలగించాలి, కానీ ఆయన తొలగిస్తలేడు. ఆంధ్ర పెత్తందారులకు ఊడిగం చేస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతున్నది. పేరు ఒక్కటే గద్దర్, తర్వాత లోపలిప్పితే ఏం లేదు. పైన పటారం, లోన లొఠారం. పైన బ్రాండ్ ఏమో గద్దర్ అని ఉంది, లోపలికి పోతే బ్రాండీ ఉంది. బ్రాండ్ వేరే, బ్రాండీ వేరు కదా. ఏం వచ్చినాయి? దిల్ రాజు ఏంది? దిల్ రాజుకి ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో ఉండా? దిల్ రాజు ఎవరు అసలు? ఆంధ్ర వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చిన బానిస. ఆ బానిసను ఎందుకు పెట్టుకున్నారు మీరు? మీకు తెలియదు? ఆ ముఖ్యమంత్రి గారు అడగాలి, గట్టిగా అడగాలి. విద్యారంగం అంతా ఆంధ్ర కార్పొరేట్ పెత్తనమే, వైద్య రంగం అంతా ఆంధ్ర కార్పొరేట్ పెత్తనమే, సినిమా రంగం అంతా ఆంధ్ర కార్పొరేట్ పెత్తనమే. ఎటువంటి వాళ్ళు బుద్ధినదా? సినిమాలకు, తెలుగు సినిమాలకు సిగ్గు శరం ఏమి లేదు. వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు? తాగుబోతులు, వాగుబోతులు, వదురుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు. వాళ్ళు ఒక్క దేశభక్తి సినిమా తీసినారా? ఎవరికి చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు. వాళ్ళని ఎందుకు చేస్తున్నారు మీరు? వాళ్ళ మాటలు ఎందుకుంటున్నారు మీరు? ఒక వ్యభిచారం మాట అంటారా? ఎటువంటి సినిమా ఇచ్చారు మీరు? ఒక స్మగ్లర్, ఆ హీరో స్మగ్లరు, రెడ్ శాండర్ స్మగ్లర్ హీరో చేస్తే సినిమా, ఆ సినిమాకి అవార్డు ఇస్తారా? తర్వాత రజాకార్ సినిమా ఏంది? రజాకార్ సినిమాలో ఏమున్నది? ఎవరి గురించి ఉన్నదా? దొడ్డి కొమరే గురించి ఉందా? చాకలైలమ్మ గురించి ఉందా? ఎవరి గురించి ఉంది? ఆ సినిమా తీసినోడు విష్ణు రామచంద్రారెడ్డి వారసుడు, భూస్వామి, దొంగ, ఫ్యూరల్స్. వాళ్ళు తీస్తారా? చాకలైలమ్మ నలిచిన వాళ్ళు, దొడ్డి కొమరే అనిచిన వాళ్ళు విష్ణు రామచంద్రారెడ్డి వారసులు. వాళ్ళ సినిమా ఎట్లా ఇస్తుంది? సినిమాలు ఏమన్నా ఉన్నదా? తెలుసుకోమను. సుందరయ్య గారు రాసిన మాట ఒకటి ఉందా? అందులో చంద్రరాజు రాసింది ఒకటి ఉందా? బిఎన్ రెడ్డి రాసింది ఒకటి ఉందా? నల్లారసన్ రాసిన అంశం ఏమైనా ఉందా? ఎటువంటి సినిమా అది? రజాకారే. సినిమా తీసిందే రజాకార్. ఎందుకంటే రజాకారులో హిందూ రజాకారు ఉన్నారు, ముస్లిం రజాకారు ఉన్నారు. ఒక్కరికి శిక్ష చేసిండా సర్దార్ పటేల్? ఒక్కరికి వేయలేదు కదా. నిజాంను తీసుకుపోయి రాజ్భవన్లో పెట్టిండు కదా. 1956 దాకా ఉస్మాన్ అలీ ఖానే, రజాకారును ప్రోత్సహించిన ఉస్మాన్ అలీ ఖానే రాజ్భవన్లో రాజ్ ప్రముఖ్ ఉన్నాడు 1956 అక్టోబర్ 31 వరకు. అందుకనే సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ విమోచనం కాలే, విలీనం కాలే, ఏమి కాలే, అది విద్రోహమైంది. అటువంటి సినిమా తీసుకొచ్చి దాన్ని తెలంగాణ వాళ్ళు సంబరపడమంటే ఏమైనా సిగ్గు, శరము, లజ్జ ఏమైనా వాళ్ళకు? తెలంగాణ వాళ్ళకు ఉండొద్దా? ఇట్లా తీస్తే జనం కళ్ళు ఎర్ర చేస్తారు, పళ్ళు నూరుతారు. తెలుసుకోమనండి వీళ్ళను. ఎటువంటి వాళ్ళు? ఎవడు దిల్ రాజు? వాడిని తీసుకొచ్చి పెడతారా మీరు? సిగ్గు శరం ఉండదా అని నడుపుతారు ఆయన కూర్చొని. అంత మొత్తం ఆంధ్ర వాళ్ళేనా? ఎవరైనా ఉన్నారా దాంట్లో? అంత తొత్తులు, నీ అడుగులకు మడుగులతో తొత్తులను తీసుకొచ్చి పెట్టారు. అందుకనే ఆ సినిమా ఏమి లేదు. జయసుదేవరు ఏమైనా తెలంగాణకు సంబంధం ఉందా? తక్కినోళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? ఆ జ్యూరీకి సంబంధం ఉందా? జ్యూరీ కాదు, అసలు మొత్తం పనికిరాళ్ళు చిల్లర మనుషులు అందరూ తీసుకొచ్చి పెట్టారు. అందుకని దాన్ని తీసుకుపోయి మూసినది మురికి కళ్ళబడేయాలి. అవార్డులు ఇచ్చి ఉంటాయి. దాంట్లో ఎక్కడైనా పేరుందా? గద్దర్ పేరుందా? ఫ్లెక్స్ మీద ఉందా? ట్రాఫీ మీద ఉందా? బయట ఉందా? ఏమి లేదు. ఎందుకు మీరు గద్దరు బతుకుంటే కనుక ఆయన చీతు అనేవాడు చూసి ఆమె గద్దర్ భార్య, ఆమె సతీమణి విమలక్క కళ్ళ నీరు పెట్టుకుంది. ఇదా సినిమా? మనం చూసినాం కదా. ఇటువంటి అవార్డులు ఇస్తారా? మనం చూసినాం టీవీలో. ఆమె కళ్ళ నీరు ఎందుకు పెట్టుకుంది? మిమ్మల్ని తూ అని తిట్టలేక పెట్టుకుంది ఆమె. అందుకనే జనమంతా ఈసడించుకుంటున్నారు. అన్ని రంగాల్లో ఆంధ్ర పెత్తనమే ఉన్నది. విద్య అంతా వాళ్ళదే, వైద్యం అంతా వాళ్ళదే, ఆసుపత్రులన్నీ వాళ్ళే, కాంట్రాక్టర్లని వాళ్ళే. ఇప్పటికి కూడా కేసీఆర్ టైంలో వాళ్ళే ఉన్నారు, చంద్రబాబు టైంలో వాళ్ళే, రాజశేఖర రెడ్డి టైంలో వాళ్ళే, కేసీఆర్ టైంలో వాళ్ళే, రేవంత్ రెడ్డి టైంలో వాళ్ళే. అందుకనే ఆంధ్ర రాజకీయ నాయకులను జనం మెడలు వంచుతారు. తెలుసుకోండి, మీకు తెలంగాణ వారసత్వం లేదు, తెలంగాణ శౌర్యం లేదు, తెలంగాణ అస్మిత కూడా లేదు. మీరు ఆంధ్ర వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే బానిసలకు బానిసలు. అందుకనే వెంగళరావు గురించి శ్రీశ్రీ చెప్పిండు, బానిసకొక బానిస ఓరి వెర్రి వెంగళప్పగా అన్నాడు. అది అందరు ముఖ్యమంత్రులకు వర్తిస్తుంది. తెలంగాణోడు కావచ్చు, వాడు ఆంధ్రోడు కావచ్చు. అందుకనే రేవంత్ రెడ్డి ఇప్పుడైనా ఓష్లోకి రా, ఓష్మెహావ్. నువ్వు ఓష్లో రాకపోతే జనం ఓష్లో తీసుకొచ్చిస్తారు. నువ్వు స్ప్రోలోకి రా, మేల్కోకపోతే మిమ్మల్ని ఎట్లా మేల్కొట్టాలని మాకు తెలుసు. మేల్కోకపోతే మేలు కొడతాం. అందుకనే ఈ సినిమా అనేది నెక్స్ట్ టైం మనం చెయ్యాలి. అది పోయి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏమైనా సిగ్గు శరం ఉందా? ఆడ పోయి గల్లా బట్టి అడగాలను. ఒక్కొక్కరిని గల్లా బట్టి సిగ్గు నాదరా నీకు దిల్ రాజ్, సిగ్గు నాదరా కార్పొరేషన్ వాళ్ళకు. హైదరాబాద్ తెలంగాణ సినిమా ఎందుకు వస్తలేదు? ఒక్క హైదరాబాద్ తుర్బాస్ ఖాన్ సినిమా ఎందుకు తీయరు మీరు? మౌల్వీ అలావుద్దీన్ ఎవడో తెలుసా మీకు? చీరా ఖాన్ ఎవడో తెలుసా? రామ్జీ గోండ్ తెలుసా? మహమ్మద్ హాజీ తెలుసా? ఎవరు తెలుసు మీకు? చదువు లేని సంస్కారహీనులు కదా మీరు, సిగ్గు శరం లేని వాళ్ళు కదా, బానిస కొడుకులు కదా మీరు. అందుకనే జనం రోషంతో ఉన్నారు. మీ భర్తం పడతారు, మీ టై వేసుకుంటే టైని గల్లా బట్టి తీస్తారు. అందుకనే జాగ్రత్తగా ఉండండి, ఓష్లో ఉండండి. జనం మేల్కొనక ముందే
మీరు లూటీ చేస్తుంటే జనం లాఠీ లేపుతారు, తెలుసుకోండి మీరు. అందుకనే మళ్ళీ తెలంగాణలో గుత్పల సంఘం వస్తుంది, మళ్ళీ రజాకారుల భరతం పడుతుంది. అంత రజాకారులే కూర్చుంటారు పైనంతా. నిజాం వాళ్ళే కదా, నిజాం ఒక్క రజాకారుకి శిక్షలు వేసిండ్రా, కాంగ్రెస్ వాళ్ళు వేసిండ్రా, లాయక్ అలీకి వేసిండ్రా, కాశీం రజీకి వేసిండ్రా, వాళ్ళందరూ పాకిస్తాన్ పంపారు కదా. నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళందరినీ జైలు పెట్టినారు. 1959 వరకు నల్లా నరసింహ లాంటి యోధుడు జైలు ఉన్నాడు, నంద్యాల శ్రీనివాసరెడ్డి జైలు ఉన్నాడు, నిజామేమో రాజ్భవన్ ఉన్నారు. జైలు ఉండాల్సిన రాజ్భవన్ ఉన్నారు, రాజ్భవన్ ఉన్నారు, అసలు జైలు ఉన్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆయన వారసుడే కదా, అదే చేస్తారు. అంత మొత్తం అందులో మంత్రులంతా వాళ్ళే కదా. ఎందుకు నీకు పేరు చెడ్డ పేరు వస్తుంది తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి. ఎందుకంటే తెలంగాణలో సామెత ఉన్నది. తెలంగాణలో సామెత ఏంటంటే మొసళ్ళు ఎక్కడ పోతాయి, పెద్ద మీది చెరువు ఎండిపోతే కింద చెరువులు పోతాయి. బీఆర్ఎస్ చెరువు ఎండిపోయింది, కాంగ్రెస్ చెరువులోకి వచ్చినాయి. మళ్ళీ కేసీఆర్ దగ్గర దొంగ పనులు చేసిన లుచ్చాగాలందరూ నీ మంత్రివర్గం ఉన్నారు, నీ ఎమ్మెల్యేలు ఉన్నారు, నీ ఆఫీసర్లు ఉన్నారు. అదే ఆఫీసర్లు కదా, ఏమైనా సిగ్గుందా?